ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి పేరే ఆయనకి ఈ వీడియోల ద్వారా సెండ్ చేస్తే ఆయన దృష్టికి వెళ్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి నమ్మకం వచ్చేసింది. ఒక్కసారి వీడియో చూడండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా పవన్ సార్ రోడ్డు వేయించండి, పవన్ సార్ చదువుకు సాయం చేయించండి, పవన్ సార్ ఆరోగ్యం బాగోలేదు సాయం చేయండి, పవన్ సార్ ఇల్లు గడవట్లేదు ఆర్థిక సాయం చేయండి చేస్తాడని నమ్మకంతో అడుగుతున్నారు జనం. అడిగిన కొలది చేస్తున్నాడు ఈ పవన్. అదే విధంగా నిన్న రాత్రి సచివాలయం నుండి వస్తున్న సమయంలో మార్గ మధ్యంలో కారు ఆపి మహిళ సమస్య వింటున్న డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు సాయం చేయండి సార్ అని ఉదయం అడగగానే సాయంత్రం కల్లా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. పిఠాపురం నియోజకవర్గం మాదాపురం గ్రామం నుంచి తల్లి తండ్రి కోల్పోయిన 2 అనాథ పిల్లలు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ మా అమ్మ నాన్న చనిపోయారు, మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు, మాకు కావాల్సిన వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఎంతో బాధగా ఈ చిన్నారులు అడగగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి తన జీతం నుంచి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా సొంత ఇల్లును కూడా మంజూరు చేయించారు. అంతేకాకుండా వాళ్ళ చదువుల బాధ్యతని జిల్లా కలెక్టర్ గారికి అప్పగించారు. డిప్యూటీ సీఎం నా పవన్ కళ్యాణ్ గారికి, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారికి ముందుగా నా విజ్ఞప్తి. మేము మా చిలకూరు మండలం అన్నంబాక గ్రామం నందు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మా బడిలో తరగతులున్నాయి. మేము పై చదువులు చదవాలంటే చిట్టేడైనా తిక్కవారమైనా వెళ్ళాలి. ఎటు వెళ్లాలన్నా 5 కిలోమీటర్లే. మేము వెళ్లాలన్నా ఈ రోడ్డు గుంటలు గుంటలుగా ఉంటుంది. అందుకని వర్షాకాలంలో కూడా మేము వెళ్ళలేం, ఎందుకంటే గుంటల్లో నీళ్లు వస్తాయి. ఎండాకాలంలో కూడా వెళ్ళలేం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రోడ్డు వేయిస్తున్నింది. అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వద్దని ఆపేశారు. దయచేసి మా కోసం ఈ రోడ్డు స్వీకరించగలరా? మా కోసం మరీ మరీ కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ సార్ నాకు నడు నొప్పులు, కాలు నొప్పులు సార్. నాకు ఆ ప్రభుత్వం వచ్చిన నుంచి నాకు అప్పటి నుంచి పింఛన్ రాలేదు సార్. జగన్ ప్రభుత్వం వచ్చిన నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిరుగుతున్నాను సార్. 4 సంవత్సరాల నుంచి తిరుగుతాను సార్. నువ్వైనా సహాయం చేయి సార్. ఇదిగో నా సర్టిఫికెట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే నా సర్టిఫికెట్ వాళ్ళు కాగితం ఇచ్చారు, పింఛన్ రాసుకోమన్నారు. నీ దేనికి పనికి రావు, పింఛన్ రాసుకొని ఈ పాట కూడా వాళ్ళే ఇచ్చారు. నన్ను పింఛన్ తీసుకోమన్నారు. 4 సంవత్సరాల నుంచి కాగితాలు పెట్టుకుని తిరుగుతున్నాను సార్. నాకు ఎవరు సహాయం చేయట్లేదు సార్. నువ్వు ద్వారా వల్ల నువ్వన్నా సహాయం చేయి సార్. నా ఇల్లు చూడు సార్, పూరి ఇల్లు సార్. నచ్చడానికి రావట్లేదు, ఏం రావట్లేదు సార్. పవన్ కళ్యాణ్ సార్ అయిపోయింది సార్. నైరు నొప్పులు ఇదే నొప్పులు అయితే పూచేలాగా నడలాగా ఉన్నాను సార్. నువ్వు అన్న సహాయం చేయి సార్. నీళ్ళల్లో పోలేకపోతున్నాం సార్. పిల్లలు మా పిల్లలు స్కూల్ పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. పవన్ సార్ దయచేసి రోడ్డు వేయండి సార్.